ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి? గత 2 ఏళ్లుగా పోయిన వారం అంతా మీరు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు, మంత్రులు కొట్లాడుకుంటారు. కొండ సురేఖ కూతురు మాట్లాడింది చూసిరా మీరు? మన చూడలే? మీరు అంతా టీవీ సీరియళ్ళల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు. అదేమిది అది కార్తీక దీపం ఏముంటావే టీవీలు? నాకు తెలియదు పిక్కది. ఏం సీరియల్ ఉన్నాయి ఇవాళ? రేపు ఏం నడుస్తున్నాక? ఏమిటిది? వీడెక్కువ చూస్తుండే బిగ్ బాస్ అట. నేనేమంటున్నా, మీరు అవి చూస్తున్నారు ఎక్కువ. అప్పుడప్పుడు జర రాష్ట్రం గురించి కూడా ఫికర్ ఉండాలి మీకు, లేకపోతే ఎట్లా? టీవీ సీరియళ్ళు బిగ్ బాస్లు చూస్తే అయిపోతుంది. హలో కేతమ్మా, నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? చాలాసేపు అయినా. నువ్వు టెన్షన్ పెట్టకు, నాకు వచ్చినావంటే నాకు భయం అవుతుంది. మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్, ఆమెతో మాట్లాడిపిస్తే ఇక్కడ రా. నేను మాట్లాడినాక మాట్లాడదు బాగా, ఎందుకంటే నువ్వు లాస్ట్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ రా. అయితే ఇక్కడ రా కేతక్క. అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే మాట. 11 తారీఖు పోలింగ్ ఉంది. అది ఆడ పెట్టు, నువ్వు కూర్చో. అరే విజయ్ లేవురా, కూర్చో. ఆడ కూర్చో. ఇప్పుడు 11 తారీఖు పోలింగ్ ఉంది. యాదికుందా లేదా మీకు? తెలుసా? పక్కనా ఏ గుర్తు మనది? కారేనా? ఏమైనా డౌట్ ఉందా? ఆయన గిట్ల అంటే మొండిచేయి, ఆయన మింగేస్తుంది. మొండిచేయి మహా డేంజరు. నీ ఇష్టం, పొరపాటునొద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా? కేసీఆర్ సార్ని తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్కి వెళ్ళి మొదలు కావాలి. మీరు గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు కావాలి. అట్లయితేనే వాళ్ళు ఎవ్వరని ఇడిచిపెట్టలే, మోసం చేయకుండా. హిందువులను ఇడిచిపెట్టలే, ముస్లింలను ఇడిచిపెట్టలే. ముస్లిం సోదరులకు మాట ఇచ్చిర్రు. ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 4 పైసలు కూడా పెట్టలే. మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు, అది కూడా చేయలే. ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. హిందువులకు మోసం, ముస్లింలకు మోసం, క్రిస్టియన్లకు మోసం, బీసీలు, ఎస్సీలు, వీళ్ళు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనము వాళ్ళని తిట్టేది లేదు, గుద్దేది లేదు, కొట్టేది లేదు. ఇంటికి వస్తే మాత్రం ఇదొకటి ముంగడ పెట్టుర్రి. మీ ఇంటింటికి బాకీ కార్డు వస్తుంది, కాంగ్రెస్ బాకీ కార్డు. మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మహా జాదుగాలు, లంగలు. పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికి వస్తారు, వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి, నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం, ఇక షేక్పేట అంతా ఇట్లున్నదని అట్లా చేస్తాం అని చెప్తారు. మీరు దయచేసి ఒక్క మాట యాద పెట్టుకోరు. సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. సంవత్సరం కిందట ఏప్రిల్ 2024లో అయింది. అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వేయిండు, ఇంకొక మంత్రి వేయిండు, ఓ నరికిర్రిగా. మేము ఆకాశంలో చందమామని తీసుకొచ్చి కంటోన్మెంట్లోనే కట్టేస్తాం, మీరు గెలిపియండ్రి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం అన్నీ చెప్పారు. ఇప్పుడు సంవత్సరంన్నర ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు. ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది, మీకు ఇది చాలా అవుతుంది, మీకు 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు. ఇది పట్టుకొని అడుగురి, కార్డు మీ దగ్గర పెట్టుకొని అడుగురి. అవు కొడుకా మరి చెప్తీవి కదా నువ్వు, కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్తారు కదా, నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా, ఆడోళ్లకు 100 రోజులు లోపలనే చేస్తా అంటివి కదా, మరి మీరు వచ్చి 800 రోజులు అయిపోయాయి. మరి 800 రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకని చెప్పి ఇగో బాకీ కార్డు ముంగట పెట్టుర్రి. ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క లేడీకి, ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు 24 నెలలకు 2,500 చొప్పున ఎంత బాకీ? లెక్కలలో అందరు పూరా కాదు, 55 కాదు, నెలకు 2,500, 10 నెలలకు ఎంత? 25,000, 20 నెలలకు ఎంత? చాలా పూరున్నారు లెక్కలలో మీరు. మొత్తం 60,000 ఒక్కొక్కరికి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60,000 రూపాయలు ఒక లేడీస్కు. రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తుండు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు. వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తా, నీకు నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి ఎరికైనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే అయినరు అంటారు. అప్పుడు ఏం చేయాలి ఎరికైనా? మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు. అమ్మ దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీ ఒట్టేస్తావు. అంత కోపం ఇందిరాబాయ్, ఆగాగా నీకు దండం పెడతా.
మీరేం చేయర్రి, చేయి జాపురి, ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద, మంచిగా చేయి జాపురి. మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా, కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదువుకుంటే చదవాలి, అప్పుడు మీకు తగ్గలేదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా?